जाएंगे कुछ साल अरे डाउन సరే సార్ వాళ్ళ హస్బెండ్ అంట హస్బెండ్ వాళ్ళ మనిషిని అసలు మొత్తం లోపలికి అనుకున్నది సగం డోర్ అలాగే పశువులు కాదు అసలు. ఈ అమ్మాయి ఈ మమ్మీని ఈ అమ్మాయిని ఇంకా కొడుకు కాలు బయట ఉంది అయినా కూడా మళ్ళీ నన్నేసి ఈ అమ్మాయి కాలు బయట నన్నేసి ఎంతమంది చేరారు తీసుకొచ్చి బెడ్రూమ్ తెచ్చి నేను కాన్ఫరెన్స్లోకి వచ్చాను. 12 గంటలకు పోలిపోతే 3:30 వచ్చిందన్న 1:20 వరకు మళ్ళీ కూడా పోలీస్ గంట సభ చేసి ఇక్కడ కాన్షియన్స్లోకి నేను వచ్చిన తర్వాత ముందు నాకేంది కాన్షియన్స్లోకి వచ్చిన తర్వాత నేను జస్ట్ లేచి వాష్రూమ్కి వెళ్దామని లేవని ఇంకో మనిషిని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ చెప్పుకో ఇంకో మనిషి నాకు పేషెంట్ వేసేసి అన్నాడు. కనీసం బెడ్ కూడా ఇవ్వలేదు, ట్రీట్మెంట్ లేదు, ఏదీ లేదు. ఇక్కడ ఉండలేక నైట్ వెళ్ళిపోయినాను. నైట్ వెళ్ళిపోయి మార్నింగ్ వచ్చిన కాలు పెయిన్ వస్తుంది నాకు. ఇట్లాంటి దెబ్బలు అయినా లోపల అసలు ఘోరంగా మార్నింగ్ రాగానే కొంచెం బీపీ చూడండి అంతా నటనంట అసలు. అన్న వీడియోస్ ఉన్నాయి అన్న నటన అనేది నా దగ్గర అన్ని వీడియోస్ ఇంకెక్కడెక్కడ తగిలింది ఎవరు మోచుకురా ఏంటంటే ఇక్కడ మీది ఓటింగ్ లైన్ ఆడికెళ్ళి సీదా ఇడికి వచ్చిందా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. పోలీస్ సవిత మీరు కూర్చొచ్చే వరకు ఇవ్వనా పిల్లలు ఎంతమంది రేపు ఇంత ఏజ్ ఉందా పిల్లలకి తెలిసిందా ఇది వచ్చిందా వాళ్ళు ఎక్కడున్నారు పిల్లలు వాళ్ళేం పరిశాన్ అవుతుందా తెలియదా? 10వ తరగతి బాబు ఇద్దరికి ఇంకా తెలియదు. My humble request, don't to happen unfortunately. మంచిగా ఏదో ఉంచుకొని చూసి డోంట్ లీడ్ టు గవర్నమెంట్ ప్రెజర్ వాళ్ళు ఏదో పంపించేయండి అంటే దయచేసి లేదు మీరు చూసుకోమంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ కనెక్షన్ సిన్సియర్గా ఒకవేళ మీ మీద ప్రెజర్ ఉంది గవర్నమెంట్ అంటే మేము తీసుకొని పోతాం మాకు అట్లన్నా कोई तकलीफ है आपको आप बेफिक्र रहो. आप जो लड़ाई कर रहे ना आपके बाकी 25,000 आपके बहने వాళ్ళందరికీ లాభం అవుతుంది. నీ వల్ల వాళ్ళకి లాభం అవుతుంది. మీకు కొంత అస్వస్థత అయింది, మీ ఆయన కూడా ఇబ్బంది ఉండొచ్చు, మీ కుటుంబానికి ఇబ్బంది కలగవచ్చు. కానీ మొత్తం ఆశాలకు నీ వల్ల నీ పోరాటం వల్ల మీ సంతోషం పోరాటం వల్ల లాభం అవుతుంది. వేడువకు నీకు అన్ని రకాలుగా నేను అండగా ఉంటాను. ఒక 2 दिन यहीं पे रख लेंगे आप.
రెండు రోజుల తర్వాత నేను డిశ్చార్జ్ చేస్తారు. ఒకవేళ అవసరం ఉంటే మీకు ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే ప్రైవేట్ కూడా షిఫ్ట్ చేద్దాం. ప్రైవేట్గా ఒకసారి గంట సేపు మాట్లాడుకొని చెప్పండి. మహమూద్ భాయ్ కన్నా లేకపోతే మన రాంబాబుకు, నారాయణకు, ఎవరికి లేదా సంతోషం, ఎవరికి చెప్పినా పర్వాలేదు, మేము షిఫ్ట్ చేస్తాం. ఒకవేళ మీకు నచ్చకపోతే మంచిగా చూసుకుంటారు. వాళ్ళు కూడా పాపం సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. మీరు ఎట్లయితే పనిచేసినా మా కరోనాలో ఆశాల మీద అప్పుడే పాపం వైద్య సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. దురదృష్టం జరిగింది, జరగకూడదు, జరిగింది. మేమందరం నీతో నువ్వు బాధపడకు, చేసింది నిన్న మామూలు విషయం కాదు. ధైర్యం ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడు, అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడు. మీరు ధైర్యం ఉండండి కదా, అర్థమైందా? టెన్షన్ పడు. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్పాను. ఇక్కడ మోతుకురా వాళ్ళకు జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు. కావాలంటే అవసరమైతే ఇంటికాడ కూడా పోయిస్తాడు. తెలుసు ఆయన అక్కడే కదా, సార్ది నాగారం. అందుకే ఆరింటికి అవసరమైతే ఇంటికాడ దాకా పోయిస్తాడు అంటున్నాను నీకోసం. సారు ఏం చేస్తున్నాం? గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకోవాలి. ఈడ ఓకే అనుకుంటే ఈడ ఆలోచించి మీరు సంతోషకన్నా నారాయణ రాంబాబు ధైర్యం ఉంది. మామూలు పోరాటం చేయలేదు. మీ ఆడబిడ్డలు అందరం మీతో ఉన్నాం. అసెంబ్లీలో మేము కొట్లాడాం. ఓకే, ధైర్యం ఏం కాదు. మీకు న్యాయం అయితే ధైర్యం ఉంటుంది. ధైర్యం पेंशन में टाइम लगता साहब बात करें, टाइम लगता हमारे कहते पूरा विद्यार्थी माట్లాడుతున్నారు.